పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం బ్రిడ్జిపేటలో గిరిజన కళాశాల బాలుర వసతి గృహంలో సమస్యలు వెంటాడుతున్నాయి. అక్కడున్న సమస్యలు ఏంటి, విద్యార్థులు ఏం కోరుకుంటున్నారు? ప్రైమ్ 9 గ్రౌండ్ రిపోర్ట్. భీమవరం బ్రిడ్జిపేట వద్ద గిరిజన కళాశాల బాలుర వసతి గృహం వద్ద మనం ఉన్నాము. ఇక్కడ ప్రధానంగా అవుతే ఇక్కడ ఏ సమస్యలు ఉన్నాయనేది అలా విద్యార్థులను అడిగి మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. హాస్టల్లో విద్యార్థులు పడుకునే పరిస్థితి లేదు. దోమల బెడదతో చాలా ఇబ్బందులు పడుతున్నామంటున్నారు. ఇక మరోవైపు కాంపౌండ్ వాల్ లేకపోవడంతో తరచూ కుక్కలు లోపలికి వస్తున్నాయని వాపోయారు. కుక్కలతో పాటు పాములు, విషపురుగులు కూడా హాస్టల్ రూముల్లోకి వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తాగుబోతులు మద్యం తాగి బాటిళ్లను అక్కడే వదిలేసి వెళ్తున్నారని, ఇది కూడా సమస్యగా మారిందన్నారు. ప్రహరీ గోడ నిర్మిస్తే ఈ సమస్యలు తీరుతుందని విద్యార్థులు చెబుతున్నారు. వాచ్మెన్ ని నియమిస్తే బాగుంటుందంటున్నారు విద్యార్థులు. జీడీడబ్ల్యూ బాయ్స్ హాస్టల్లో ఉంటున్నాను. ప్రస్తుతాన్ని బాగానే ఉన్నాయి కానీ కొద్దిగా దోమలు ఎక్కువ ఉన్నాయండి. చుట్టూ పొలాల గురించి వాటర్ నిల్వైపోయి వాటర్ బాగా ఎక్కువైపోయి ఒక 50 మంది దాకా ఉంటుంది. బాగానే ఫుడ్ బాగానే ఉంటుంది. బాగానే తిరుగుతున్నాయండి ఫ్యాన్లు. కానీ ఇక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటంటే గోడలు ప్రహరీ లేదండి. దాని వల్ల చాలా సమస్యలు వచ్చేస్తున్నాయండి. చెప్పామండి సార్కి, వడ్డింగ్ సార్కి అయితే మేము చెప్పామండి. చెప్తామన్నారండి. నేను రీసెంట్ గా 4 months అవుతుంది. బాత్రూమ్స్ ఒకటి బాగానే ఉన్నాయి కానీ కొద్ది డోర్స్ గట్ట బాగాలేవండి. చేయించారు కానీ కొన్ని బాగలేవండి. కొన్ని వర్కర్ ఒకరు అయిపోయి కొద్దిగా వంట చేయడంలో బాగా ఇబ్బంది పెడతాను. ఆవిడ ఏమైనా లీవ్ పెడితే ఇక్కడ మేమే వండుకోవాలండి. ఎందుకు ఇబ్బంది అయిపోయింది అంటే ఆవిడకి కూడా కొన్ని ఇష్యూస్ ఉంటాయి కదండి, ఫ్యామిలీ ఇష్యూస్. ఇలాగా ఆవిడ కూడా లీవులు పెట్టాలి కదండి. అందుకే ఇక్కడ చాలా ఇబ్బంది అయిపోయింది. వర్కర్ని కూడా ఇంకొకరిని ఇక్కడ పెడితే బాగుంటుందని నా 50 మంది విద్యార్థులుండే ఈ వసతి గృహానికి సరైన రోడ్డు లేదు. మట్టి రోడ్డు ఉండడంతో వర్షాకాలం బయటకు వెళ్లే పరిస్థితి లేదు. మెయిన్ రోడ్డుకి 1 కిలోమీటర్ దూరంలో హాస్టల్ ఉంది. దీంతో మట్టి రోడ్డులో రాకపోకలు సాగించలేకపోతున్నామని, ముఖ్యంగా వర్షాకాలంలో నానా అవస్థలు పడాల్సిన దీనస్థితి ఉందంటున్నారు విద్యార్థులు. టాయిలెట్స్ కూడా అపరిశుభ్రంగా ఉండడం, సెప్టిక్ ట్యాంక్ నిండిపోయినా ఇంతవరకు ట్యాంక్ ని క్లీన్ చేయకపోవడం కూడా సమస్యగా మారిందని ఆవేదన చెందుతున్నారు స్టూడెంట్స్. భీమవరం ఎస్టీ హాస్టల్ మాది జంగారెడ్డిగూడ నుండి వచ్చిన డిఎన్ఆర్ కాలేజీలో చదువుతున్నా. ఈ హాస్టల్ ప్రాబ్లమ్స్ వచ్చేసి ఓపెన్ ఏరియా అంటే నైట్ పూట పాములు గట్ట తిరగడం, లైట్స్ నాడింగ్ లేవు. వర్షాకాలం వస్తే ఇక్కడ ఈ రోడ్డు బాగోదండి కాలేజీకి వెళ్తానికి. బాత్రూమ్ సేఫ్టీ ట్యాంక్ అవి బాగాలేదు. కంప్లైంట్ ఇచ్చాం, చేస్తారన్నారు. స్టూడెంట్స్ వచ్చి 50 మంది ఉన్నారు. అంటే వర్కర్ ఒక ఆమె ఏమో అదే సరిపోతలేదు. ఇంకా ఎవరన్నా వర్కర్ ఉంటే పెట్టమని చెప్పామండి. పెడతామన్నారు. ఈ వసతి గృహంలో 50 మంది విద్యార్థులకు ఒక్క వంట మనిషి మాత్రమే ఉంది. ఇది కూడా పెద్ద సమస్యగానే మారింది. కుక్ సెలవులపైన వెళ్లినప్పుడు విద్యార్థులే వంట చేసుకోవాల్సిన దుస్థితి ఉంది. మరో వర్కర్ని నియమిస్తే బాగుంటోందని విద్యార్థులు తెలుపుతున్నారు. బాలురు గిరిజన వసతి గృహం. ఇక్కడ రోడ్లు కూడా చాలా వర్షాకాలం వస్తే రోడ్లు బాగోవు. ఎక్కడికైనా వెళ్ళాలన్నా బందగా ఉంటాయి. మళ్ళీ వర్కర్ కూడా ఒకరే ఉన్నారు. ఆమెకి తోడుగా ఇంకెవరన్నా వస్తే బాగుంటది. మళ్ళీ వీధిలో లైట్లు ఉంటా లేదండి, అలాగా చాలా ఇబ్బందిగా ఉంటుంది. మళ్ళీ హాస్టల్ చుట్టూరు గోడ ఉంటే బాగుంటది. మళ్ళీ పాములు ఏం రాకుండా వస్తాయి. వర్కర్ ఒకరే ఉన్నారు, ఆమెకి తోడుగా ఇంకెవరన్నా వస్తే బాగుంటది. మళ్ళీ దోమలు అవి వాష్రూమ్స్ క్లీన్ గా చేయించడానికి నైట్ వాచ్మ్యాన్ ఉంటే ఒకరు బాగుంటది. ఒక వార్డులో వర్కరే ఉంటారు, వాళ్ళకి తోడుగా ఎవరన్నా వస్తే బాగుంటది. 50 మంది విద్యార్థులకు తాను వంట చేస్తున్నానని, అనారోగ్యం బారిన పడినప్పుడు సెలవులు కూడా దొరకడం లేదని అక్కడ పనిచేసే వంట మనిషి అంటున్నారు. తనతో పాటు మరో వర్కర్ని నియమిస్తే బాగుంటుందని కోరుతున్నారు. నేను ఇక్కడ ఒక్క వర్కర్నేనండి. పిల్లలు చూస్తే ఎక్కువ మంది ఉన్నారు. ఒక్క మనిషికి పని అసలు తెములుతా లేదండి.
చాలా ఇబ్బంది అయిపోతుంది. అసలు చలవ కూడా ఉండట్లేదండి. నాకు కూడా చేసి నీరసం వచ్చే ఇబ్బంది అయిపోతుంది. ఇంకొక వరకన్ని పంపేలాగా చూడండి. జీలిమెల్లి మండలం వంకవారిగూడెం పంచాయతీ దాట్లూరుగూడెం అండి. మా 3 సంవత్సరాలు సార్. మొన్నటి దాకా ఉన్నారండి. సంవత్సరం అవుతుంది. మే నెల నుంచి ఒక్క మనిషి చేస్తున్నానండి. చెప్పాం సార్, చెప్పినా వాళ్ళు ఏం పట్టించుకుంటలేదండి. ఇక్కడ హాస్టల్ కి మేడం అని ఉందండి, ఆవిడ పేరు. హాస్టల్ మొత్తం ఆవిడే చూసుకుంటదండి. ఆవిడకి మీ ఇక్కడ హాస్టల్ విజిట్కి వచ్చాకల్లా అడుగుతున్నా, ఎవరు రావట్లేదమ్మా, నేనేం చేయనని ఆవిడ కూడా పట్టించుకోకుండా వెళ్ళిపోతుందండి. అడుగుతుంటే ఈ సార్కి చెప్తేనేమో మేము అడుగుతున్నాం పంపట్లేదు అంట. వాళ్ళిద్దరు కూడా అలాగే తప్పించుకుంటున్నారు సార్. నేను మరి తప్పదు కదండి, ఓపికతో చేసుకుంటున్నాను. పిల్లలు చదువుకునే పిల్లలు, వాళ్ళ భవిష్యత్తు పాడైపోద్ది. వాళ్ళ కోసం అసలు సెలవు కూడా ఉండట్లేదండి. సెలవులకి వెళ్ళి వచ్చానంటే ఇప్పటికి ఇంటికి వెళ్ళలేదు. ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించాలంటున్నారు. వాచ్మెన్, వంట కుక్కి హెల్పర్ని ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. కాంపౌండ్ వాల్ నిర్మించి కుక్కలు, విషపురుగులు, పాముల బెడద నుంచి రక్షించాలని కోరుతున్నారు. గిరిజన కళాశాల బాలుర వసతి గృహం వద్ద అయితే ఇక్కడ విద్యార్థులు అయితే మనసు చెప్తున్న మాటలు అయితే ఏదైతే ఇక్కడ విద్యార్థులు సుమారు 50 మంది, ఇది పశ్చిమ గోదావరి జిల్లాలోనే, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నుంచే కానీ సుమారుగా ఇక్కడ అయితే 50 మంది విద్యార్థులతో ఉంటున్న పరిస్థితి అయితే ఉంది. అదే ఇక్కడ 50 మంది విద్యార్థులు కూడా ఇక్కడ వంట కుక్ చేసేవారు. అంటే వంట మనిషి అయితే ఒక ఆమె ఉందని, ఆవిడ కూడా ఇబ్బంది పడుతుందని ఆవిడ కూడా మనతో మాట్లాడిన పరిస్థితి అయితే ఉంది. అదే విద్యార్థులు ప్రధానంగా ఇక్కడ చెప్తున్న పరిస్థితి ఏంటంటే ఇక్కడ టాయిలెట్ అయితే శుభ్రం లేవని, అదేవిధంగా ఏదైతే వసతి గృహం చుట్టూరు కూడా ఏదైతే కాంపౌండ్ వాల్ కూడా లేదని చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అది ఇక్కడ ప్రధానంగా ఇక్కడ రాత్రి అయితే ఇక్కడ పాములు కూడా సంచరిస్తాయని ఇక్కడ విద్యార్థులు అయితే ఆరోపణలు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా ఇక్కడ ప్రధానంగా ఏదైతే వసతి గృహం వద్ద చుట్టుపక్కల విపరీతమైన ఇక్కడ ఖాళీ మద్యం బాటిల్ కూడా ఇక్కడ కనిపిస్తున్న పరిస్థితి ఉంది. మనం వాటిని విజువల్లో కూడా చూపించిన పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా ఏదైతే ఇక్కడ తమ సమస్యలు ఏదైతే రాత్రి అయితే దోమలు కూడా విపరీతంగా కుడుతున్నాయని విద్యార్థులు చెప్తున్న పరిస్థితి. అది ప్రధానంగా వసతి గృహంలో అయితే ఇక్కడ ఉండటానికి అయితే మంచాలే కానీ పరుపులు కూడా అయితే బాగానే ఉన్నప్పటికీ తలుపులు కూడా కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితిగా ఉందని ఇక్కడ విద్యార్థులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ ఉన్న సమస్యలను అయితే ఇక్కడ వార్డెన్ దృష్టి కూడా తీసుకెళ్లేమని, ఆయన కూడా ఇక్కడ అధికారుల దృష్టికి తీసుకెళ్లేమని మనతో చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. కెమెరా పర్సన్తో ప్రసాద్, ప్రైమ్ న్యూస్, భీమవరం.